ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. 119వ కీర్తన 6వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ నీవు లక్ష్యము పెట్టినప్పుడు, ఆ వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు, దేవుని ఆజ్ఞలు నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకొని ఆ యొక్క వాక్యానుసారంగా నీవు నడుచుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఎక్కడ ఏ ప్రదేశంలో అడుగు పెట్టినా ఎటువంటి తప్పు చేయకుండా, నీకు అవమానము కలగకుండా నీ యొక్క హృదయాన్ని దేవుడు కాపాడి నిన్ను సరిచేయవాడుగా ఉంటాడు. దేవుని వాక్యాన్ని నీవు లక్ష్యం చేయటం అంటే శ్రద్ధగా నీవు దాన్ని నేర్చుకొని విన్న వాక్యాన్ని నేర్చుకున్నటువంటి దానిని నీవు పదిలంగా నీ హృదయంలో భద్రపరచుకున్నప్పుడు నీవు తప్పు చేయటానికి ఆలోచిస్తావు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేయటానికి ముందడుగు వేస్తావో అటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో మెదిలి ఈ తప్పు చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది, దేవునికి మనం భయపడేవారిగా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు తప్పు చేయకుండా ముందడుగు వేయటానికి దేవుడు నీకు సహాయం చేసి నీకు ఎక్కడా అవమానం కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీ బంగారు పాదములకు వందనములు చెల్లిస్తున్నాము దేవా. ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనములు నాయన. ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా ఫలింపచేయండి, అభివృద్ధి చేసి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము రాజా. తండ్రి, ఈ యొక్క వాక్యానుసారముగా దేవుని నడుచుకొని లాగున సహాయం చేయండి. మా హృదయానికి తండ్రి మీ యొక్క కాపుదలను దయచేసి ఎక్కడ ఎటువంటి తప్పు చేయకుండా మా యొక్క మనస్సును, మా యొక్క దేహమును, మా తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడై నడిపించి మాకు ముందడుగు వేయించమని వేడుకుంటున్నాము దేవా. ఎక్కడ అవమానం కలగకుండా మీ నామానికి మహిమ తెచ్చే విధముగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ యొక్క ఎంతమంది ఈ దినమున మరి ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకొనిలాగున సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఈ దినమున ఎగ్జామ్స్ కోసం వెళ్తూ ఉన్నారో వారి చుట్టూ మీ కాపుదల కింద భద్రం చేసి మంచి జ్ఞానాన్ని వారికి అందించి నాయన ఆ యొక్క పరీక్షల్లో మీ యొక్క తోడును వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి యేసు నామములో. సహాయం చేయండి తండ్రి. ఇంకెంతమంది నాయన వివాహం కాకుండా మిగిలిపోయినారో దేవా, వారికి పడుతున్నటువంటి అవమానానికి, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము యేసయ్య. సహాయం చేయండి. ఎంతమంది ఈ దినమున నాయన తండ్రి ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారో తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రాధేయపడుతున్నాము నాయన. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. ఎంతమంది ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో యేసయ్య, వారి గర్భాలను మీరు తెరవండి. మూయబడిన ప్రతి గర్భాన్ని తెరవండి యేసు నామములో. సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేసి నాయన ఎండ వేడిమి నుంచి ప్రతి ఒక్కరిని నాయన మీ యొక్క చల్లని నీడల కింద భద్రం చేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది నాయన ఈ దినమున బలహీనతో ఉన్నారో నేను బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచండి. నేను తాగుడుకు బానిసైపోయి ఎంతగానో బాధపడుతూ కుటుంబాల్లో వేదన కలిగిస్తూ ఉంటుండగా ఆ తాగుడు బానిసత్వం నుంచి విడుదల కలిగించవా యేసయ్యా. సహాయం చేయండి. ఆది నుంచి అంతవరకు మీరు తోడై నడిపించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి.
మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.